హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వీడియో బంతి చెట్ల గురించి అండి. చూడండి నా గార్డెన్ లో ఎన్ని బంతి పూలు పూసినాయో. నేను చాలా వీడియోల నుంచి నా బంతి పూలు అన్ని చూపిస్తున్నాను, కానీ నేను ఇన్ని పూలు ఇంత బుషి రావడానికి నేను ఏం చేశాను, నేను ఎలా పెట్టాను అవన్నీ మీకు చెప్పలేదండి. నేను ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ గా అన్ని చెప్తానండి. అందుకని ఈ వీడియో తీస్తున్నాను. బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో బంతి పూలు. మనం బంతి నార తెచ్చుకోగానే మనం వేస్తాం కదండి. బంతి నార వేయంగానే ఒక 15 రోజులకు ఒకసారి అది బతికి చిగురు పెట్టే టైంకి మనం పింఛింగ్ చేసుకోవాలండి. అంటే మనం సేమ్ చామంతి చెట్లకి ఎలా చేసుకుంటామో బంతి చెట్లకి సేమ్ అలాగే చేయాలా, పింఛ్ చేయాలా. మళ్ళీ అది కొంచెం చిగురు పెట్టుకున్న తర్వాత 2 అట్లా మల్టిపుల్ చేసుకుంటా చేసుకుంటే ఖుషీగా వస్తుంది. మెయిన్ పశువుల ఎరువు వేయాలండి. మిగతా ఎరువులు ఏమైనా వేసినా వేయకపోయినా పశువుల ఎరువు ఫుల్ గా స్టార్టింగ్ లోనే మనం ఫుల్ గా పెట్టేసామంటే ఆ మెయిన్ పింఛింగ్ చేసుకొని బుషిగా చేసుకుంటేనే మనకి ప్రతి కొమ్మకి మొగ్గలు వస్తాయి. లేదంటే స్ట్రైట్ గా వెళ్ళి 4-5 పూలు వస్తాయండి. ఇంకా తర్వాత మనం పింఛింగ్ చేసుకున్నా కూడా పూలు పోయవు. మెయిన్ కొమ్మలు ఇగుళ్ళన్నీ కట్ చేయాలండి. అదండి బంతి చెట్లకి మెయిన్ సీక్రెట్. ఆ తర్వాత మనకి ఎక్కువ పచ్చ పురుగు వస్తుందండి. బంతి బాగా బుషిగా వచ్చేసరికి మంచు కాలం ఉంది కదా, పచ్చ పురుగు వస్తుంది. పచ్చ పురుగు మందు కంటే అసలు అంటే మంచి ఎండ టైం 10 గంటలకి అట్లా ఎండ ఉంటది కదా, ఆ ఎండలో చేతి వేరేయటం బెస్ట్ అండి. అంటే మందు తర్వాత కొట్టచ్చు, ముందు చేతి వేరేస్తే పెద్ద తెల్ల పురుగు అసలు చూసేదానికి ఇదిగా ఉంటది. జస్ట్ అట్లా తీసేసేసి తర్వాత సాయంత్రం పూట మామూలు మనం ఇచ్చే నీమాయిలు, పుల్లటి మజ్జిగ అవన్నీ ఇచ్చుకోవచ్చు. మెయిన్ చేతితో తీసేస్తే సగం పోతండి. మనం తడిగా ఉంటాయి కదా చెట్లన్నీ, అందుకని పురుగు ఈజీగా పడుతుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ప్రతిరోజు. ఆకుల్లో గీకుల్లో లోపల ఉంటాయి కదా, మెయిన్ అవి కానీ తీసేసామంటే సగం రాదు. లేదంటే ఆ పురుగు పట్టిందంటే ఎదుగుదల ఉండదు, చెట్టు కుంచుకుపోయినట్టుగా ఉండి ఒక రకంగా వచ్చేస్తాయి. మిడతలు అవన్నీ వస్తుంటాయి బంతి చెట్లకి. ఆ జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలా పూలు వస్తాయి. ఇక్కడ చూసారు కదా ఫుల్ గా ఉన్నాయి, అక్కడ కూడా ఇంకో దగ్గర ఉన్నాయి. రండి చూద్దాం, రండి. చూడండి చూడండి ఇక్కడంతా ఎల్లో పెట్టుకున్నాను, అక్కడంతా ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బ్లూమింగ్ ఉందో, ఫుల్ గా పూస్తున్నాయి. చూడండి చూడండి ఫుల్ గా ఉన్నాయి. సారీ అండి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్. ఈరోజు ఇప్పుడు పండగ సీజన్ కదా, సాంగ్స్ దేవుడి పాటలు అన్ని వేస్తున్నారు, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. చూడండి బంతి పూలు ఫుల్ గా పూస్తుండయి అన్ని. ఇటు పక్క అంతా ఆరెంజ్ పెట్టుకున్నాను. చూడండి ఈ సైడ్ అసలు కలర్ఫుల్ గా అసలు అంత కళగా ఉందంటే పండగ నెల అనిపిస్తుందండి. మనము పశువుల ఎరువు కాకుండా లిక్విడ్స్ కూడా ఎక్కువ వేస్తాం కదండి. అంటే నేను వేరే చెట్లకి, టమాటో చెట్లకి ఏం వేసినా కూడా లిక్విడ్ దీనికి కూడా కలిపేసి మొత్తం స్ప్రే చేస్తుంటాను. పశువుల ఎరువు తోటి గొర్రె ఎరువు అండి. ఇది గొర్రె ఎరువుని నేను 2 డ్రమ్స్ పెట్టుకున్నాను. లోపల ఒక ట్రాక్టర్ తెప్పించుకున్నాను. మామూలుగా గొర్రె ఎరువు వేడి అంటారు, అంటే కొంచెం ఇంతంత వేయాల్సి వస్తుంది. దాన్నే మనం ఒక 4 days కానీ 5 days కానీ మనం వాటర్లో సోప్ చేసి తర్వాత ఇచ్చామంటే ఆ వేడి అంతా తగ్గిపోద్ది. అప్పుడు కొంచెం తొందరగా మొగ్గలు వచ్చేదానికి, చెట్టు ఎదుగుదలకు కానీ చాలా ఉపయోగం ఉంటుంది. మొన్న ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, నేను మొత్తం వేసి కప్పానండి. అయినా జోరు వానకి మొత్తం దీంట్లో నీళ్లు పడ్డాయి. ఈ గొర్రె ఎరువు కూడా అసలు బాగా ఎండిపోయిందండి. మంచి ఎరువు, అంటే గడ్డలు లేకుండా కొంచెం చాలా మెత్తంగా చాలా బాగుంది ఎరువు. అందుకని నీళ్లు పడిపోయి ఉన్నాయి. అది ఈ వాటర్ తోటి నేను చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలుపుకున్నాను. ఈ వాటర్ డైల్యూట్ చేయాలి కదండి, మనం డైరెక్ట్ గా అట్టే వేయకూడదు, కొంచెం పవర్ గా ఉంటాయి కాబట్టి.
దీంట్లో పురుగు గిరుగు అసలు ఏం పట్టలేదండి. మామూలుగా పచ్చిది అయితే పురుగు పట్టేస్తుంది. ఇది బాగా డ్రై అయింది కాబట్టి పురుగు పట్టలేదు. అంటే కొంచెం మంచి ఎండలు వస్తే అప్పుడు దీన్ని తీసి స్ప్రెడ్ చేసి ఎండ పెడతాను. ఇప్పుడు కొంచెం మంచు కాలం కదండి, అందుకని ఆరబెట్టినా కూడా ఎండదు. చూడండి, చూడండి లిక్విడ్ తయారైపోయింది. ఈ లిక్విడ్ బంతి చెట్లకు కానీ, చామంతి చెట్లకు కానీ, అసలు ఏ చెట్లకైనా మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు దానికి పోద్దాం రండి. చూసారా, దీనికి కొంచెం ఎరువు పెట్టడం కష్టం కదండి, అందుకనే ఈ లిక్విడ్ పైన మధ్యలో ఉంది. కొంచెం మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వస్తే సరిపోద్దండి. మధ్యలో ఉంది కదా, మధ్యలో పోస్తున్నాను. అంటే వడకట్లేదు కాబట్టి స్ప్రే చేయలేదు. స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రే చేయాలంటే చాలా బాగా వడకట్టాలండి. ఇప్పుడు చూడండి, చామంతి ఉంది. ఈ చామంతి కూడా అప్పుడప్పుడు నేను 10 days కి ఒకసారి పట్టిస్తుంటానండి. అదండి, గొర్రెరువుని మనం ఎలా వాడుకోవాలంటే లిక్విడ్ వాడుకున్నామంటే తొందరగా ఇదే వద్ది. ఈ తర్వాత మా కొండయ్య చేత మొత్తం పోయిస్తానండి. కొన్ని బంతిపూలు కోస్తానండి, దేవుడికి కొన్ని కోస్తున్నాను. ఇవైతే తల్లు పక్కన పెట్టున్నాను కదా, పెద్ద ఎవరు కనపడదు, అందుకని ఈ పక్కకు వస్తున్నానండి ముందు. చూడండి, మన ఇంటి చెట్టు బంతిపూలు అండి. బంతిపూలు మంచి స్మెల్ అండి, నాకు భలే ఇష్టం బంతిపూలు చిన్నప్పటి నుంచి. ఈ రోజుకి సరిపోతాయండి. చూడండి, చూసారు కదండి వీడియో నేను ఎలా చేశానో. అవన్నీ ఫాలో అయితే మీకు కూడా తప్పకుండా అన్ని బాగా మంచిగా పూలు వస్తాయి. ప్రతి పండక్కి మీరు కూడా బంతి చెట్లు ఫుల్గా, అంటే నర్సరీలో 4-5 చెట్లు కాకుండా మీరు నారు తెచ్చుకోండి. నారు తెచ్చుకొని మినిమం ఒక 100 చెట్లు కానీ వేసుకున్నారంటే మీకు బ్లూమింగ్ కనపడుతుంది. ఒక 4-5 తొట్లలో అయితే పెద్ద కనపడవండి. నేనైతే 350 తెచ్చుకున్నానండి చెట్లు. 100 చెట్లన్నా తెచ్చుకొని మీరు కూడా బారుగా బార్డర్ వేసుకోండి. పండగ వాతావరణం బంతి పూలతోనే కనిపిస్తుంది. బంతి పూలు, చామంతి పూలు మీరు కూడా వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.